పబ్లిక్ కూడా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి చార్మినార్ దగ్గరకు వచ్చాము. మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో చూద్దాము. హై, మీ పేరు? కరిష్మా. మీ పేరు? తేజశ్రీ. ఓకే. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ లోగోలో చార్మినార్ అండ్ కళాతోరణాన్ని, కాకతీయ కళాతోరణాన్ని చేంజ్ చేస్తామనడం. ఓకే, యాజ్ ఏ వరంగల్ సిటిజన్గా వరంగల్ కళాతోరణం దాంట్లో చూడడం మాకు ఎంతో ప్రౌడ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తీసేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. బెటర్ వరంగల్ తోరణం చార్మినార్ ఉంచడం బెటర్. ఎందుకంటే అప్పుడు కాకతీయాస్ ఎంతో కష్టపడ్డారు కదా, అండ్ ఇక్కడ కూడా నిజాం వాళ్ళు చేశారు. సో ఇవి రెండు ఉంటేనే తెలంగాణకి ప్రౌడ్ మూమెంట్ అని అనుకుంటున్నాం. మీరేమంటారు? మీకేమంటారు? ఉండడమే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. స్టడీస్లో కూడా ఉండిద్ది. సో మనలోగా మనకు ఉండడమే చాలా బెటర్గా ఫీల్ అవుతాం. అండ్ మన తెలంగాణ సాంగ్ని కూడా మార్చడం గురించి మీ ఒపీనియన్? అదే ఉండడం బెటర్, మారవడం ఎందుకు? మన తెలంగాణ గురించి చెప్పే మంచి సాంగే అది ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అదే ఉంటే బెటర్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బాగా మన నేషనల్ యాంథమ్ ఉంది, దాన్ని మారుస్తున్నాం అన్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మరి తెలంగాణ మారుస్తున్నప్పుడు మీకు కొంచెం కోపం రావడం అట్లా ఉందా, లేకపోతే నార్మల్గానే ఉందా? నార్మల్గా ఏం లేదు. అంటే తెలంగాణ రావడం కోసం కూడా చాలామంది ఫైట్ చేశారు కదా, దాన్ని గుర్తుగానే ఇది ఉంది కాబట్టి చేంజ్ చేయడం అనేది అనవసరం. ఇప్పుడు మన ఇండియాకి ఒక లోగో ఉంది, అలానే ఇండియా లోగోని చేంజ్ చేయలేరు కదా. అలానే చూసుకుంటే ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్ తెలంగాణ ఫేమస్ है. ऐसे 3-4 o'clock में ఫుల్ ట్రాఫికే. హైదరాబాద్ తెలంగాణలో చాలా ఫేమస్ ఇది. అందుకే జనాలు ఏ టైంలో చూసినా ఇదే రస్తూ ఉంటుంది. మార్నింగ్ చూసినా, ఎర్లీ మార్నింగ్స్ ఆర్ నైట్స్, ఏ టైం చూసినా ఒకలే ఉంటుంది. అది తెలంగాణకి ఫేమస్. తెలంగాణకే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా ది బెస్ట్ ఫేమస్ ప్లేసెస్లో చార్మినార్ ఒకటి ఉంటుంది టాప్ 10లో. సో అలాంటి దాన్ని చేంజ్ చేయడం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు, ఇది తీవ్రంగా ఖండిస్తారు. దీనికోసం ర్యాలీలు, ధర్నాలు చేసే ఛాన్స్ కూడా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ యాంథమ్ లాంటిదే కదా సాంగ్ కూడా, తెలంగాణ సాంగ్ జై జై హే తెలంగాణ, అది కూడా మారుద్దామని చెప్పేసి రైటర్స్ని కూడా అదర్ స్టేట్స్ వాళ్ళని తీసుకొని రాయించడం గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా మన దగ్గర ఉన్న విద్యని మన దగ్గర పెట్టుకొని పక్క వాళ్ళని తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి బయట వాళ్ళని అలా తీసుకుంటే ఎలా అవుద్ది? ఇప్పుడు ఇండియాలో అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇండియాలో జెండా ఊపుతామంటే ఎలా ఒప్పుకుంటారు? అదే పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే మన స్టేట్లో టాలెంట్ పెట్టుకొని అదర్ స్టేట్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు కంట్రీస్లో మన ఇండియా ఫ్లాగిల్ అక్కడ ఎగరేస్తున్నారు. అలాంటిది పోయి మనం పక్క రాష్ట్ర వాళ్ళు తెచ్చి సపోర్ట్ చేయడం అంటే, సపోర్ట్ చేయొచ్చు ఓకే, బట్ మన వాళ్ళని డౌన్ చేసి సపోర్ట్ చేయకూడదు. మన వాళ్ళని పెట్టుకోవాలి, వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి, అప్పుడు హై ఉంటుంది. కానీ అలా చేస్తే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అంటే ప్రజలకి కానీ అటు అది కరెక్ట్ అని అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? దీనివల్ల పాలిటిక్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 5 yearsలో ఉన్న గవర్నమెంట్ని దించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ గవర్నమెంట్లో, అంటే వితౌట్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం, కేసీఆర్ గవర్నమెంట్లో వితౌట్ చేంజెస్ ఉండే ఇప్పటివరకు. ఇప్పటివరకు చాలా చేశారు. ఆ భవన్ కానీ, సచివాలయం, సెక్రటరీ అంతా చాలా బాగా చేశారు, చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు మన కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే చాలా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తెచ్చి హైటెక్ సిటీలో చాలా ప్లేసెస్లో సాఫ్ట్వేర్ వాళ్ళని డెవలప్ చేశారు. అమీర్పేటలో సెంటర్స్ ఉన్నాయంటే ఇప్పుడు కోచింగ్ ఇవ్వడానికి సెంటర్స్ ఉన్నాయి, మరి జాబ్ ఇచ్చే సెంటర్ ఎక్కడున్నాయి? మరి కేటీఆర్ గారు తెచ్చారు. కేటీఆర్ గారు అనుభవంతులు, ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉండి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తెలంగాణకు ఉన్నారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం అది. సో అందుకు అలాంటి దిగ్గజాలు ఉండడం వల్ల తెలంగాణ డెవలప్ అయింది. ఇప్పుడు పాలిటిక్స్ ద్వారా మాట్లాడకపోయినా అతను చేసే మంచిని మాట్లాడుకుంటున్నాం, ఒక వ్యక్తిత్వంగా, ఒక హ్యూమన్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటున్నాం, పాలిటిక్స్తో సంబంధం లేదు. సో వాళ్ళు అంత బాగా రన్ చేసేది ఇప్పుడు వరకు చేంజ్ లేనిది ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్లేస్ ఇంకోటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్లేస్ ఇంకోటి తెలంగాణలో ఉండదు, లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10లో ఉందంటే దీని ప్రత్యేకం ఫేమస్ని చూసుకోండి. ఎందుకంటే ఏ టైంలో వెళ్ళినా చార్మినార్ రద్దీగా ఉంటాయని వింటున్నాం మనం ఎక్కడ చూసినా. సో దాన్ని మార్చడం అంటే నాట్ ఈజీ. ఇంకా మన కరెన్సీ మీద చార్మినార్ వేస్తే మంచిదే, మన కరెన్సీ నోట్ మీద వేరేది ఉంది కదా,
అది కాకుండా ఇది వేస్తే ఇంకా మంచిది. అది కూడా వేసే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే 5-10 ఇయర్స్లో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ ప్లేస్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఛాన్స్ తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే లేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. తెలంగాణ లోగో మారుస్తాం, లోగోలో మన చార్మినార్ అలాగే కాకతీయ కళాతోరణాన్ని మారుస్తామని, అలాగే జేజేహే తెలంగాణ సాంగ్ లిరిక్స్లో మార్పులు చేస్తామని గవర్నమెంట్ అంటుంది. దాని మీద మీ ఒపీనియన్? యాక్చువల్గా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో దానికోసం గెలిచారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత హామీలు మరిచేసి వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన అన్ని కూడా మొత్తం చేంజ్ చేయాలని చూస్తుంది. అంటే వాళ్ళు చేసిన మొత్తం మర్చిపోవాలి పబ్లిక్. వాళ్ళు ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏదైతే చేసారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మొత్తం లోగోలు కానీ వాళ్ళు కాకతీయ మన ఇవి వాటర్ ఉన్నాయి కదా, మన కాకతీయ డ్యామ్, మన కాళేశ్వరం మిషన్ భగీరథ కానీ మొత్తం అవే చేంజ్ చేస్తారు తప్ప ప్రజలకు ఏదైతే ఉపయోగం అయితే చేకూర్చారు. ఇప్పుడు ఇంకోటి 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉన్నాడని, ముఖ్యమంత్రి మాత్రం ఎవరు కూడా అతనికి ఆమోదయోగ్యం చేయట్లేదు. ఇతను మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు, అతను ముఖ్యమంత్రి ఎవరు కూడా ఆమోదం చేయట్లేదు. ఇంకా 6 సంవత్సరాల చంద్రశేఖర్ లేకుండా చేస్తున్నారు. ఇదేంటంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నేను కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మారుస్తారేమో అనుకున్నాను. కానీ హామీలను మర్చిపోయి మొత్తం ఉన్నాయని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాటిని తుడిచిపెట్టడానికి చేస్తున్నారు. ఇప్పుడు మరి మన జేజేహే తెలంగాణ సాంగ్ ఉంది అంటే ఇంచుమించు అది తెలంగాణ ఒక నేషనల్ ఎంతం లాగా కదా. ఇప్పుడు దాంట్లో మళ్ళీ లిరిక్స్ మార్చాల్సిన అవసరం ఉందంటారా మీరు? అవసరం లేదు. ఎందుకు అవసరం ఉంటుందండి? ఇప్పుడు పాతది ఏదైతే చేంజ్ చేసారో ఆల్రెడీ చేంజ్ చేసి పెట్టారు, అవునా కదా? నువ్వు కొత్త లిరిక్స్ పెట్టేసాను, రెండో యాంతంగా పెట్టేసాను. రెండో యాంతం ఇప్పుడు ఎందుకు మన జనగణమన తర్వాత వందే మాత్రం ఎలా ఉందో నువ్వు రెండో తీసుకురండి. తర్వాత అలా లోగోలు మార్చే అవసరం ఏముంది? ఎందుకంటే అంటే మన కాకతీయ సామ్రాజ్యం ఉంది, అది ఎప్పటి నుంచి 7800 నుంచి ఉంది. అది ఓకే. చార్మినార్ ఉంది ఓకే, కానీ చార్మినార్ ఒకటే లోగో ఉంచి కాకతీయతో ఈరోజు చూశాను. దీన్ని మార్చే అవసరం లేదు. నేను అదే అంటున్నాను. వాళ్ళు ప్రజలకు సేవ చేయకుండా వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాలను తుడిచిపెట్టడానికి చేయాలని చూస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు అలాగే అది దాంతోపాటు ఇప్పుడు ఆ లిరిక్స్ మార్చేది కూడా అదర్ స్టేట్స్ని తీసుకోవడం వల్ల ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, అంటే ఇక్కడున్న కళాకారులని తెలంగాణ సింగర్స్ని అవమానపరిచినట్టే కదా, వాళ్ళతోని రాపిస్తున్నారు, వాళ్ళతోని చేపిస్తున్నారు వేరే స్టేట్స్ వాళ్ళతో. అదే మాత్రం ఎక్కిపోయింది. ఎందుకంటే జనగణమన ఉంది, ఏదో ఒక రాష్ట్రం చేస్తుండే ఇండియా మొత్తంలో యూజ్ చేస్తున్నారు. అది ఒప్పుకోండి. నేను ఏమంటున్నాను అంటే తీసుకురండి, కానీ సెకండ్ యాంతంగా పెట్టండి. ఉన్నదాన్ని తుడిచిపెట్టద్దు. ఎందుకంటే ఆల్రెడీ 10 years దాన్ని ఫాలో అయిపోయింది. ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కాంగ్రెస్ మార్చాలన్నా ఇప్పుడు? దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్.